revaluation of assets and liabilities. So first one, plant and machinery revalued at 32,000. So plant and machinery ఏమైందమ్మ ఇక్కడ 32,000 రీవాల్యూ అయ్యింది. సో యాక్చువల్లీ ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ ఎంత 30,000. ఓకే, ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ 30,000. ఎంత ఇంక్రీజ్ అయింది ఇక్కడ 2,000. సో అసెట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే క్రెడిట్. ఓకే, సో క్రెడిట్ సైడ్ బై ప్లాంట్ అండ్ మిషనరీ రూపీస్ 2,000. నెక్స్ట్ స్టాక్ రీవాల్యూడ్ 18,000. Stock revalued 18,000. Stock value 20,000 and revalue 18,000. It means 2,000 decrease. So debit side in revaluation account to stock rupees 2,000. Next debtors. Next ఏంటమ్మా debtors వాల్యూ ఎంత 18,000. ప్రొవైడ్ 5% ఆన్ ప్రొవిజన్. సో 5% అనేది మనం ఇక్కడ చేయాలి, క్యాలిక్యులేట్ చేసి దీన్ని మైనస్ చేయాలి. సో ఇట్ మీన్స్ ఆల్సో డిక్రీజ్. సో డెబిట్ సైడ్ ఎంతమ్మా 900. ఓకే, నెక్స్ట్ లయబిలిటీ ఉంది. అన్రికార్డెడ్ లయబిలిటీ డైరెక్ట్గా మనం బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ తీసుకుంటాం. నెక్స్ట్ జనరల్ రిజర్వ్. సో ఇక్కడ మనకి జనరల్ రిజర్వ్ కూడా ఉందమ్మా, ఎంత 10,000. సో వాళ్ళ రేషియోతోనే మనం ఇక్కడ జనరల్ రిజర్వ్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఓల్డ్ రేషియో ఎంత పార్ట్నర్స్ది 3:2. దట్ ఈస్ 3/5 అండ్ 2/5. ఓకేనా, 3/5 అండ్ 2/5. అమౌంట్ ఎంతమ్మా 10,000. సో 10,000 ఇంటూ 3/5 6,000 and 10,000 into 2/5 4,000. ఓకేనా, సో జనరల్ రిజర్వ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి జర్నల్ ఎంట్రీ. సో ఫస్ట్ ఎంట్రీ ఏమొస్తుందమ్మా న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అండ్ నెక్స్ట్ వన్ న్యూ పార్ట్నర్ గుడ్ విల్ అండ్ నెక్స్ట్ పార్ట్నర్ గుడ్ విల్ డిస్ట్రిబ్యూటెడ్. రైట్, సో పార్ట్నర్ క్యాపిటల్ గుడ్ విల్ అండ్ గుడ్ విల్ డిస్ట్రిబ్యూటెడ్ 3 ఎంట్రీస్. అండ్ ద నెక్స్ట్ వన్ రీవాల్యుయేషన్ ఎంట్రీ. సో అసెట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా ఏమేమి చేంజెస్ వచ్చాయో మనకి వాటికి ఎంట్రీస్ రాస్తున్నాం. ఓకేనా, సో ఫస్ట్ చూడండి అన్న క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డేటా టు జెడ్ క్యాపిటల్ అకౌంట్ బీయింగ్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద బిజినెస్. సో ఇక్కడ ఏమైందమ్మా క్యాపిటల్ అనేది ఎంత తీసుకొచ్చాడు జెడ్ ఇక్కడ 20,000. సో ఎంట్రీ ఏమొస్తుంది క్యాష్ అకౌంట్ డేటా టు జెడ్ క్యాపిటల్ అకౌంట్ అమౌంట్ 20,000 బీయింగ్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్. ఓకే, నెక్స్ట్ క్యాష్ అకౌంట్ డేటా టు జెడ్ క్యాపిటల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డేటా టు జెడ్ క్యాపిటల్ అకౌంట్ ఏంటి ఇక్కడ ఇది బీయింగ్ గుడ్ విల్ బ్రింగ్స్. ఓకే, బీయింగ్ గుడ్ విల్ బ్రింగ్స్. ఇక్కడ గుడ్ విల్ కూడా తీసుకొస్తున్నాడు ఎంతమ్మా 10,000. సో ఇక్కడ మనం ఇక్కడ ఏం రాస్తున్నాం క్యాష్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్. సో ఈ క్యాష్ అనేది మనకి మళ్ళీ ఎక్కడ వస్తుంది అసెట్స్లో వస్తుంది. రైట్, లయబిలిటీ అసెట్స్ బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ వస్తుంది. సో అందుకే మనం ఇక్కడ న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అండ్ న్యూ పార్ట్నర్ గుడ్ విల్ని క్యాష్గా ఇక్కడ ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఈ అమౌంట్ని మళ్ళీ మనం బ్యాలెన్స్ షీట్లో యాడ్ చేస్తున్నాం. ఓకేనా, ఎంతమ్మా క్యాష్ 20,000 అండ్ క్యాష్ 10,000. నెక్స్ట్ జెడ్ అకౌంట్ డేటా టు ఎక్స్ అకౌంట్ టు వై అకౌంట్. జెడ్ అకౌంట్ డేటా టు ఎక్స్ అకౌంట్ అండ్ వై అకౌంట్. సో ఇక్కడ ఏమవుతుంది క్యాపిటల్లో జెడ్ క్యాపిటల్ అకౌంట్లో ఏమవుతుందమ్మా తన గుడ్ విల్ అనేది ఓల్డ్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఓకేనా, ఓల్డ్ పార్ట్నర్స్కి అమౌంట్ అనేది గుడ్ విల్ అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది 10,000. సో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది సాక్రిఫైజింగ్ రేషియోలో వర్కింగ్ నోట్స్ చేస్తాం కదా ఆ అమౌంట్ ఇక్కడ తీసుకోండి. యాక్చువల్లీ క్రెడిట్ ఎంత అవుతుంది ఇక్కడ 10,000. సో దాంట్లో ఎక్స్కి 6,000 అండ్ వై 4,000. ఓకే, నెక్స్ట్ రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఓకే, ఫస్ట్ వన్ ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్. అసెట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఫస్ట్ అసెట్ నేమ్ వస్తుంది, అసెట్ డిక్రీజ్ అయితే
రీవాల్యుయేషన్ అకౌంట్ వస్తుంది ఫస్ట్. ఓకే, సో ఇక్కడ అసెట్ ఏమవుతుంది, ప్లాంట్ అండ్ మెషినరీ ఇంక్రీజ్ అవుతుంది. 30,000 నుండి 32,000కి ఇంక్రీజ్ అయ్యింది. సో ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఏమవుతుందమ్మా, అసెట్ అకౌంట్ డెటా టు రీవాల్యుయేషన్ అకౌంట్. సో ఇక్కడ ఏ అసెట్ ఇంక్రీజ్ అవుతుంది, ప్లాంట్ అండ్ మిషనరీ. సో ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ డెటా టు రీవాల్యుయేషన్ అకౌంట్ ఎంత, 2,000 బీయింగ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఇంక్రీజ్డ్. అమౌంట్ ఎంత, 2,000. నెక్స్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు స్టాక్ అకౌంట్ వెన్ ద అసెట్స్ ఆర్ డిక్రీజ్డ్. అసెట్ వాల్యూ అనేది తగ్గినప్పుడు, డిక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందమ్మా, రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్. సో ఇక్కడ స్టాక్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏం రాస్తున్నాం, రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు స్టాక్ అకౌంట్ అమౌంట్ 2,000. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ ఎంతమ్మా, ప్రొవిజన్స్ 5% ఆన్ డేటా. సో ఇట్ ఈజ్ ఆల్సో డిక్రీజింగ్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్. సో అసెట్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు డేటాస్ అకౌంట్, రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు డేటాస్ అకౌంట్ ఎంతమ్మా, 900. నెక్స్ట్ అన్రికార్డెడ్ లయబిలిటీ. సో ఇక్కడ అన్రికార్డెడ్ లయబిలిటీ ఉంది కదమ్మా, వర్కర్ కాంపన్సేషన్ ఎంత, 2,000. వర్కర్ కాంపన్సేషన్ 2,000. సో ఎంట్రీ రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు వర్క్మెన్ కాంపన్సేషన్ బీయింగ్ unrecorded liability or recorded, unrecorded liability or recorded. సో ఇదేంటి, unrecorded liability అనేది లయబిలిటీ సైడ్ తీసుకుంటాం అండ్ ఇంకొకసారి అడ్జస్ట్మెంట్లో వచ్చింది 2 times పోస్ట్ చేయాలి, రైట్. ఒకసారి రీవాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ అండ్ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్. ఓకే, నెక్స్ట్ ఇంకేం చేస్తామమ్మ, ఇక్కడ జనరల్ రిజర్వ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకే, జనరల్ రిజర్వ్. సో జనరల్ రిజర్వ్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసాం, వాళ్ళ ఓల్డ్ రేషియో. సో పార్ట్నర్స్ ఓల్డ్ రేషియోలో జనరల్ రిజర్వ్ని డిస్ట్రిబ్యూట్ చేసాం. సో జనరల్ రిజర్వ్ అకౌంట్ డేటా టు ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ టు వై క్యాపిటల్ అకౌంట్, ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ టు వై క్యాపిటల్ అకౌంట్. సో మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి అన్న, ఇక్కడ 2 అని వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ క్యాపిటల్ అకౌంట్ మళ్ళీ ఇవి డెబిట్ అవుతున్నాయి. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, జెడ్ అకౌంట్ డేటా టు ఎక్స్ అకౌంట్ అండ్ వై అకౌంట్. సో ఇది ఎక్స్కి వైకి ఏమవుతుంది, ఇది డెబిట్ అవుతుంది, వాళ్ళకి అమౌంట్ అనేది యాడ్ అవుతుంది తన అకౌంట్లో, రైట్. అప్పుడు ఏమవుతుంది, ఇది డెబిట్ సైడ్ మనం చూపించాలి. ఓకే, సో ఎంట్రీస్ ఓవర్ అండ్ ద నెక్స్ట్ వన్ రీవాల్యుయేషన్ అకౌంట్. నెక్స్ట్ ఏం చేయాలమ్మా, రీవాల్యుయేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలి. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో ప్రొఫార్మా ఏంటి, డెబిట్ క్రెడిట్, పర్టిక్యులర్స్ అమౌంట్ అండ్ పర్టిక్యులర్స్ అమౌంట్. సో అసెట్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ అండ్ అసెట్ డిక్రీజ్ అయితే డెబిట్, లయబిలిటీ ఇంక్రీజ్ అయితే డెబిట్ అండ్ డిక్రీజ్ అయితే క్రెడిట్. ఓకే, సో ఆపోజిట్ అనమాట, అసెట్స్ అండ్ లయబిలిటీస్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఏంటి నాన్న, ఇక్కడ ఫస్ట్ వన్ ప్లాంట్ అండ్ మిషనరీ ఇంక్రీజ్. సో అసెట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి క్రెడిట్ సైడ్, బై ప్లాంట్ అండ్ మిషనరీ 2,000, బై ప్లాంట్ అండ్ మిషనరీ 2,000. ఓకే, నెక్స్ట్ స్టాక్ డిక్రీజ్ 2,000. సో అసెట్ డిక్రీజ్ అయితే డెబిట్, టు స్టాక్ 2,000. నెక్స్ట్ డెటాస్ 900. డెటాస్ ఎంతమ్మా, అది కూడా వాల్యూ తగ్గింది. డెటాస్ అనేది అసెట్స్. సో అసెట్ వాల్యూ డిక్రీజ్ అయినప్పుడు డెబిట్ సైడ్. సో 2 డెటాస్ 900. ఓకే, నెక్స్ట్ వర్క్మెన్ కాంపన్సేషన్, ఇట్ ఈస్ అన్రికార్డెడ్ లయబిలిటీ. సో అన్రికార్డెడ్ లయబిలిటీ డెబిట్ సైడ్, అన్రికార్డెడ్ అసెట్ క్రెడిట్ సైడ్. సో అన్రికార్డెడ్ లయబిలిటీ ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం డెబిట్ చేస్తున్నాం. వర్క్మెన్ కాంపన్సేషన్ 2,000. ఓకే, టోటల్ చేయండి ఎంత వచ్చిందమ్మా, 2 to 4, 4,900. సో 4,900 నుండి ఇక్కడ మైనస్ చేస్తే
2900 ఎంత 2900. సో ఈ 2900ని మనం పార్ట్నర్స్కి షేర్ చేయాలి కదమ్మా. 2900 ఇంటూ ఓల్డ్ రేషియో 3/5 అండ్ 2/5, 1740 అండ్ 1160, 1740 అండ్ 1160. ఓకే, సో వీటిని మళ్ళీ మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో చూపించాలి, రీవాల్యుయేషన్ ప్రాఫిట్, రైట్. ఇక్కడ చూస్తాం మళ్ళీ వీటిని మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలమ్మా, రీవాల్యుయేషన్ అకౌంట్ అయిపోయిన తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని మనం ఇక్కడ ప్రిపేర్ చేయాలి. సో ఇక్కడ కూడా జాయింట్గా చేస్తున్నామమ్మ, ఎక్స్ అండ్ వై జెడ్ ఒకటే అకౌంట్లో 3 పార్ట్నర్స్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఓకేనా, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో మీరు ఎగ్జామ్లో ఏంటంటే సపరేట్గా చూపించినప్పుడు ఏమవుతుంది, కొంచెం క్లియర్గా ఉంటుంది అండ్ పేపర్స్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది, రైట్. సో ఇలా చేస్తే ఏంటంటే ఎట్ ఏ టైం మనకి కంప్లీట్ అయిపోతుంది 3 అకౌంట్స్. మళ్ళీ సపరేట్గా 3 అకౌంట్స్ చేయాలంటే ఒక్కొక్క పార్ట్నర్స్కి ప్రొఫార్మా చేయాలి, మళ్ళీ ఎంట్రీస్ అన్నీ పోస్ట్ చేయాలి. సో టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇలా ఒకటే ప్రొఫార్మాలో అన్ని పార్ట్నర్స్ అకౌంట్స్ని ఎంటర్ చేస్తే టైం సేవ్ అవుతుంది. ఎట్ ఏ టైం 3 అకౌంట్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, సో ఇలా చేస్తే ఈజీ అయిపోతుంది అమ్మ, ఫాస్ట్గా అయిపోతుంది, మనకి టైం అనేది సేవ్ అవుతుంది. సో ఇదేంటి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ అకౌంట్ కాబట్టి వాళ్ళ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాపిటల్ ఎంత ఉందనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి కదా. సో ఫస్ట్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సో లయబిలిటీ, పార్ట్నర్స్ క్యాపిటల్ అనేది ఏంటమ్మా, లయబిలిటీ. సో లయబిలిటీస్ ఆల్వేస్ ఓపెన్ ఇన్ క్రెడిట్ సైడ్. సో లయబిలిటీస్ ఎప్పుడు కూడా మనం క్రెడిట్ సైడ్ చూపించాలి. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, ఎక్స్ ఎంతమ్మా క్యాపిటల్ 30,000 అండ్ వై 25,000. ఎక్స్ ఎంత 30,000 అండ్ వై 25,000. ఓకే, నెక్స్ట్ జెడ్. నెక్స్ట్ జెడ్ క్యాపిటల్ ఎంత ఉంది 20,000 అండ్ గుడ్ విల్ 10,000. 20,000 క్యాపిటల్ అండ్ 10,000 గుడ్ విల్. నెక్స్ట్ జెడ్ అకౌంట్. సో జెడ్ అకౌంట్ నుంచి ఇక్కడ మనకి గుడ్ విల్ అనేది వచ్చింది కదమ్మా, వీళ్ళకి ఎక్స్ అండ్ వై, పార్ట్నర్ ఎక్స్ అండ్ పార్ట్నర్ వైకి గుడ్ విల్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎవరిది, జెడ్ది. సో వాళ్ళ అకౌంట్లోనే చూపించాలి. ఎంత, 6,000 ఫర్ ఎక్స్ అండ్ 4,000 ఫర్ వై. సో ఈ గుడ్ విల్ 10,000 అనేది వీళ్ళ అకౌంట్లో మనం ఇచ్చాము, వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసాము ఓల్డ్ పార్ట్నర్స్కి. సో అందుకే ఓల్డ్ పార్ట్నర్స్కే చూపిస్తున్నాం ఇక్కడ 6,000 అండ్ 4,000. అండ్ ద నెక్స్ట్ వన్ జనరల్ రిజర్వ్. నెక్స్ట్ వన్ జనరల్ రిజర్వ్ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసాం కదమ్మా, ఎంత 6,000 అండ్ 4,000. రైట్, క్లియర్. నెక్స్ట్ రీవాల్యుయేషన్ ఎంత వచ్చిందమ్మా ఇక్కడ మనకి, ప్రాఫిట్ 1740 అండ్ 1160, 1740 అండ్ 1160. జెడ్ అనేది నిల్, న్యూ పార్ట్నర్కి ఏమీ లేదు, ఓల్డ్ పార్ట్నర్స్కే మనం ఇక్కడ షేర్ చేస్తున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈ 10,000 గుడ్ విల్ అమౌంట్ అనేది జెడ్ ఎవరికి పే చేస్తున్నాడమ్మా, న్యూ పార్ట్నర్స్, ఓల్డ్ పార్ట్నర్స్కి పే చేస్తున్నాడు. ఎవరెవరికి, ఎక్స్ అండ్ వై. ఎంత పే చేస్తున్నాడు, 6,000 ఫర్ ఎక్స్ అండ్ 4,000 ఫర్ వై. సో తన అకౌంట్ నుండి అమౌంట్ అనేది పే చేస్తున్నాడు. సో పేమెంట్స్ అన్నీ కూడా ఎటు డెబిట్ సైడ్ చూపిస్తాం. సో ఎక్స్ అకౌంట్, సో ఎక్స్ అకౌంట్కి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇక్కడ, 6,000. ఎవరు చేస్తున్నారు, జెడ్. సో అందుకే జెడ్ అకౌంట్లో మాత్రమే మనం ఇది డెబిట్ సైడ్ చూపించాలి. ఓకేనా, ఎక్స్ అకౌంట్ 6,000 అండ్ వై అకౌంట్ 4,000. సో బ్యాలెన్స్ టోటల్ చేయండి, 30,000, 33,000 అండ్ 42,000. 30, 32, 43. సో మైనస్ చేయండి, మైనస్ చేస్తే బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఫర్ ఎక్స్ 40,260, ఫర్ వై 31,840 అండ్ జెడ్ 20,000. సో ఈ బ్యాలెన్స్ అనేది ఏమవుతుందమ్మా, ఇది క్యాపిటల్ అవుతుంది, పార్ట్నర్స్ క్యాపిటల్. సో ఈ పార్ట్నర్స్ క్యాపిటల్ని మనం మళ్ళీ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు లయబిలిటీ సైడ్ క్యాపిటల్ అమౌంట్లో ఈ 3 క్యాపిటల్స్ని మనం తీసుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ వన్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ ఏంటమ్మా, బ్యాలెన్స్ షీట్ అనేది మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఫస్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ. సో డైరెక్ట్గా రీవాల్యుయేషన్ వాల్యూస్నే తీసుకోండి.
యాక్చువల్లీ 30 ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది 32,000. 2,000 అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో 30 + 2,000 32,000. నెక్స్ట్ స్టాక్ 18,000. 20,000 ఉండే 18,000. 2,000 అనేది డిక్రీజ్ అయ్యింది. సో 18,000. నెక్స్ట్ డేటాస్ 18,000. ప్రొవిజన్స్ 900. సో మైనస్ చేస్తే ఎంతమ్మా 17,100. నెక్స్ట్ క్యాష్ యాక్చువల్లీ ఎంత ఉంది 600 ఉంది. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అండ్ న్యూ పార్ట్నర్ గుడ్ విల్ని కూడా యాడ్ చేయాలి. సో 600 + 20,000 + 10,000 30,600. ఓకే, ఇదేమవుతుందమ్మా క్యాష్. నెక్స్ట్ పేటెంట్స్ కూడా మనకి బ్యాలెన్స్ షీట్లో ఇచ్చారు. ఎంత 10,000. సో ఇక్కడ ఏం చేంజ్ లేదు కాబట్టి ఎలా ఉందో అంతే తీసుకోండి. నెక్స్ట్ వన్ liabilities. Sundry creditors 13,600. Sundry creditors 13,600. Next capitals X, Y, Z. X capital and Y capital and Z capital. సో మనం క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేసాం కదమ్మా, అక్కడ మనకి బ్యాలెన్స్ ఎంత మిగిలిందో అదే మనం ఇక్కడ క్యాపిటల్గా తీసుకుంటున్నాం. సో ఫర్ ఎక్స్ ఎంత వచ్చింది 40,260 and Y 31,840 and Z 20,000. సో టోటల్ చేస్తే ఎంతమ్మా 92,100. నెక్స్ట్ అన్రికార్డెడ్ లయబిలిటీ 2,000. అన్రికార్డెడ్ లయబిలిటీ ఎంత 2,000. సో టోటల్ చేస్తే 1,07,700 లయబిలిటీస్ అండ్ 1,07,700 అసెట్స్. సో బ్యాలెన్స్ షీట్ అనేది ఇక్కడ టాలీ, రైట్? బ్యాలెన్స్ షీట్ ఏమైంది ఇక్కడ టాలీ అయింది. ఓకేనా? ద నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. On 31st March 1996, balance sheet of PRS, balance sheet of PRS, their sharing profit and losses in the ratio of 6:5:3. సో ఇక్కడ 3 పార్ట్నర్స్ ఉన్నారమ్మా. ఎవరెవరు? PR అండ్ S. రేషియో ఎంత ఇచ్చారు 6:5:3. సో బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు చూడండి ఇక్కడ. లయబిలిటీస్ అమౌంట్ అండ్ అసెట్స్ అమౌంట్. లయబిలిటీస్ అమౌంట్ అండ్ అసెట్స్ అమౌంట్. Sundry creditors 37,800. Bills payable 12,600. General reserve 21,000. P capital 70,800. R capital 59,700. S capital 29,100. Okay na? Next assets. Cash 3,780. Sundry debtors 52,920. Stock 58,800. Furniture 14,700. Land and building 90,300. Goodwill 10,500. Total 2,31,000. ఓకేనా? టోటల్ ఎంత ఇచ్చారమ్మా 2,31,000. నెక్స్ట్ దే అగ్రీ క్యూ ఇంటూ ద పార్ట్నర్షిప్ ఫర్ 1/8 షేర్. దే అగ్రీ క్యూ ఇంటూ పార్ట్నర్షిప్ ఫర్ 1/8 షేర్. సో ఇక్కడ వీళ్ళు క్యూని అడ్మిట్ చేసుకుంటున్నారు. న్యూ పార్ట్నర్గా వీళ్ళు ఇక్కడ జాయిన్ చేసుకుంటున్నారు. షేర్ ఎంతమ్మా 1/8. సో వాల్యూస్ చూడండి. ఫర్నిచర్ డిప్రిసియేటెడ్ 1840. ఫర్నిచర్ డిప్రిసియేటెడ్ 1840. సో డిప్రిసియేషన్ మీన్స్ డిక్రీజింగ్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్, రైట్? డిక్రీజింగ్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్. సో ఇక్కడ అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో ఇది ఏం చేస్తామమ్మా మనం ఫర్నిచర్ నుండి మైనస్ చేయాలి. నెక్స్ట్
స్టాక్ టు బి వాల్యూడ్ ఎట్ 10% లెస్ దెన్ బుక్ వాల్యూ. సో స్టాక్ వాల్యూ కూడా మనం ఇక్కడ 10% అనేది డిక్రీజ్ చేయాలి. ఓకేనా. సో అసెట్స్ డిక్రీజ్ అవుతుంది అంటే ఏమవుతుంది, రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ సైడ్. నెక్స్ట్, ఏ ప్రొవిజన్ ఫర్ క్రియేట్ 2640 ఎంతమ్మా 2640. సో ఇది కూడా ఏమవుతుంది, సన్డ్రీ డేటాస్ నుండి మైనస్ చేయాలి. ఏం చేయాలి, దీన్ని సన్డ్రీ డేటాస్ నుండి మైనస్ చేయాలి. నెక్స్ట్, గుడ్ విల్ బాట్ అప్ టు 28,140. సో గుడ్ విల్ యాక్చువల్లీ ఎంత ఉంది, 10,500 అండ్ ఇక్కడ ఇంక్రీజ్ అయ్యింది ఎంత, 28,140. సో ఆ డిఫరెన్స్ అమౌంట్ అనేది మనం ఇక్కడ గుడ్ విల్గా తీసుకోవాలమ్మా. ఓకేనా. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇంక్రీజ్ 1,19,700. The value of land and building increase 1,19,700. Actually land and building value ఎంత ఉంది ఇక్కడ, 90,300. సో ఆ డిఫరెన్స్ అమౌంట్ అనేది ఇంక్రీజింగ్ వాల్యూ. సో అసెట్ ఇంక్రీజ్ అవుతుందంటే రీవాల్యుయేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎంత అమౌంట్ అయితే ఇంక్రీజ్ అవుతుందో ఆ అమౌంట్నే తీసుకోవాలి. నెక్స్ట్, క్యూ బ్రింగ్స్ 29,400 యాజ్ ఏ క్యాపిటల్. సో ఇక్కడ క్యూ ఎంత తీసుకొస్తున్నాడమ్మా క్యాపిటల్ని, 29,400. సో 29,400 అనేది క్యాపిటల్. అండ్ ద నెక్స్ట్ వన్, గుడ్ విల్ ఏమో మనకి బ్యాలెన్స్ షీట్లో ఇచ్చారు అండ్ అడ్జస్ట్మెంట్లో ఇచ్చారు. సో బ్యాలెన్స్ షీట్ అండ్ అడ్జస్ట్మెంట్కి ఎంత డిఫరెన్స్ అయితే వస్తుందో ఆ డిఫరెన్స్ అమౌంట్ని మనం ఇక్కడ న్యూ పార్ట్నర్ గుడ్ విల్గా తీసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా, సాక్రిఫైజింగ్ రేషియో. సో సాక్రిఫైజింగ్ రేషియో అంటే ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. సో ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. సో న్యూ రేషియో ఇవ్వలేదు కాబట్టి న్యూ రేషియోని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. న్యూ రేషియోని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ వన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. P/R/S. ఇక్కడ 3 పార్ట్నర్స్ ఉన్నారు. యాక్చువల్లీ ఓల్డ్ పార్ట్నర్స్ ఎంత ఉన్నారమ్మా, 3 పార్ట్నర్స్ P, R అండ్ S. రేషియో ఎంత ఇచ్చారు, 6:5:3. 6:5:3. 6/14, 5/14 అండ్ 3/14. అండ్ నెక్స్ట్ క్యూ షేర్ ఎంత ఇచ్చారు, 1/8. క్యూ షేర్ 1/8. సో ఇక్కడ ఏం చేయాలమ్మా, ఇప్పుడు మనం టోటల్ షేర్ నుండి న్యూ పార్ట్నర్ షేర్ని మైనస్ చేస్తే రిమైనింగ్ షేర్ వస్తుంది. ఈ రిమైనింగ్ షేర్ని ఓల్డ్ పార్ట్నర్ షేర్స్కి మల్టిప్లై చేస్తే న్యూ షేర్ వస్తుంది. ఓకేనా. టోటల్ షేర్ ఇక్కడ ఎంత, టోటల్ షేర్ వీఆర్ అజ్యూమింగ్ యాజ్ 1. సో 1 మైనస్ న్యూ పార్ట్నర్ షేర్, దట్ ఈస్ 1 మైనస్ 1/8. టోటల్ షేర్ నుండి న్యూ పార్ట్నర్ షేర్ని మైనస్ చేస్తే రిమైనింగ్ షేర్ వస్తుంది. ఈ రిమైనింగ్ షేర్ని ఓల్డ్ పార్ట్నర్ షేర్కి ఇంటూ చేయాలి, అప్పుడు న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో వస్తుంది. ఓకేనా. సో చూడండి, టోటల్ షేర్ ఈక్వల్స్ టు 1.